అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను చికెన్ టొట్టెలాస్ చేస్తున్నాను. వాటి కోసం నేను అమెరికానో జింజ్ చికెన్ స్ట్రిప్స్ తీసుకున్నాను అనమాట. ఇలా ఆయిల్ వేడి చేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకు కావాల్సిన చికెన్ స్ట్రిప్స్ వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో సాదియా ఫ్రెంచ్ ఫ్రైస్ వేసాను. అవి వేగుతుండగానే ఎంఎఫ్ ర్యాప్ టొట్టెలాస్ తీసుకున్నాను. మరొక విషయం ఏంటంటే, ఫస్ట్‌గా అరబీ వాళ్ళ ఇళ్ళల్లో వర్క్ చేసినప్పుడు, వంట చేసినప్పుడు కంపల్సరీ గ్లౌజెస్ వేసుకోవాలి. గ్లౌజెస్ లేకపోతే అస్సలు ఊరుకోరనమాట. సో, ఇప్పుడు మనం ఇలా గ్లౌజెస్ వేసుకున్న తర్వాత నేను వేయించి పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్ని ఒక్కొక్కటిని 2 ముక్కల కింద కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను మొత్తం. ఈలోపు పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వేగిపోయినాయి. సో అవి కూడా తీసి పక్కన పెట్టుకుని దానిపైన లైట్గా సాల్ట్ చల్లి నేనైతే నీజో అయోడైజ్డ్ సాల్ట్ వాడతానండి ఎప్పుడూను. లైట్గా అలా చల్లుకొని ఇప్పుడు టొర్టెల్లా పైన మనం కట్ చేసి పెట్టుకుని చికెన్ స్ట్రిప్స్ పెట్టేసి, అలాగే క్రఫ్ట్ చీజ్ స్లైస్ ఒకటి 2 భాగాల కింద చేసి పెట్టుకొని, వేయించిన పొటాటోస్ కూడా పెట్టుకొని ఇట్లా రోల్ చేసేయాలి వీడియోలో చూపించిన విధంగా. అలాగే అన్నీ చేసేసుకొని టోస్టర్లో నేను డైరెక్ట్గా పెట్టనండి, ఇట్లాగా అల్యూమినియం ఫాయిల్ వేస్తాను. ఫాయిల్ వేసి, అంటే చీజ్ మెల్ట్ అయితే కింద కాలిపోయిన మాడిపోయిన వాసనలా వస్తుందనేసి, సో ఇట్లాగా అల్యూమినియం ఫాయిల్ వేసి అందులో అన్నీ పేర్చేసుకుని అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని, చూసారు కదా, ఈ మాత్రం కాలితే సరిపోతుందండి. సో ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మిగిలిన ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా పక్కన పెట్టుకొని సర్వ్